Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Aకి సంబంధించిన హైపర్బోలిక్ ఫంక్షన్స్ అనే చాప్టర్లోంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లం తెలంగాణ స్టేట్లో మేలో 2019లో 2 మార్కులకి అడగడం జరిగింది. ఓకే, మరి ఎలా చేయాలో ఒక్కసారి చూద్దాం. Prove that tan hx by secant hx minus 1 plus tan hx by secant hx plus 1 is equal to minus 2 cosecant hx అని చేయాలి. ఇక్కడ x అనేది నాట్ ఈక్వల్ టు 0 అని. ఫర్ ఎగ్జాంపుల్ x 0 అయిందానికి ఏమవుద్ది? secant h ఇంటూ 0 అంటే secant 0. secant 0 ఏమైపోతుంది? 1. ఎందుకు? సీకెంట్ని 1 బై కాస్ రాసుకోవచ్చు, కాస్ 0, సో 1 అయిపోద్ది. ఇక్కడేమో ప్రాబ్లం లేదు సార్, 1 ప్లస్ 1 2నే. ఇక్కడ చూడండి, సీకెంట్ 0 1 అవుద్ది, 1 మైనస్ 1 0, సంథింగ్ బై టాన్ హెచ్ఎక్స్ బై 0, సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ. ఆ రెండిట్లో ఏ ఒక్క టర్మ్ ఇన్ఫినిటీ వచ్చినా అది ఇన్ఫినిటీలో రాకూడదు అంతే. కాబట్టి సో అందుకోసం ఆ పాయింట్ ఎక్స్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు, 0 కాదు అంటున్నాడు, అది విషయం. ఓకే, సరే. మరి ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ చేద్దాము. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ని ప్రూవ్ చేద్దాం. ఎప్పుడైతే ఎక్కువగా 1 టర్మ్ 2 టర్మ్స్ ఉందో అది తీసుకోండి, మిగిలింది ప్రూవ్ చేయండి, సింగిల్ టర్మ్ వస్తుంది. ఓకే, సో కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని తీసుకుంటున్నా. LHS ఈజ్ ఈక్వల్ టు tan hx డివైడెడ్ బై secant hx minus 1 ప్లస్ అగైన్ tan hx డివైడెడ్ బై secant hx ప్లస్ 1. ఓకే, టాన్ని మనం ఏం రాసుకోవచ్చు? tan hxని sin hx బై cos hx రాయొచ్చు. sin hx డివైడెడ్ బై cos hx, మళ్ళీ డివైడెడ్ బై హోల్ డివైడెడ్ బై ఏముంది? సీకెంట్ హెచ్ఎక్స్ ఉంది. సీకెంట్ని మళ్ళీ మనం ఏం రాయొచ్చు? 1 బై కాస్ హెచ్ఎక్స్ రాయొచ్చు. మనం ట్రిగనామెట్రీలో ఎలా చేసాము, హైపర్బోలిక్ ఫంక్షన్స్లో కూడా అట్లనే సీకెంట్ని 1 బై కాస్, ఇక్కడ కూడా సీకెంట్ హెచ్ఎక్స్ని 1 బై కాస్ హెచ్ఎక్స్ రాయొచ్చు. ఓకే, ఇదే విధంగా ఇక్కడ కూడా అరేంజ్మెంట్ చేద్దాం. సో ప్లస్ tan hxని మనము sin hx డివైడెడ్ బై cos hx రాయొచ్చు. ఓకే, డివైడెడ్ బై సీకెంట్ని మళ్ళీ 1 బై cos hx రాయొచ్చు. సో ప్లస్ 1 అట్లనే ఉంటుంది, cos hx ప్లస్ 1. ఓకే, ఇప్పుడు మనం దీనికి ఎల్సిఎం చేద్దాం. సో దట్ ఈస్ sin hx అట్లనే ఉంటుంది, sin hx బై cos hx డివైడెడ్ బై ఇక్కడ మనకి cos hx ఎల్సిఎం. ఇప్పుడు 1 మైనస్ క్రాస్ మల్టిప్లై చేయండి cos hxతో, 1 మైనస్ cos hx. నెక్స్ట్ ప్లస్ ఇది ఇలానే రాయండి, sin hx డివైడెడ్ బై cos hx, మళ్ళీ డివైడెడ్ బై ఎల్సిఎం cos hx, మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేయండి. డినోమినేటర్ సేమ్, డైరెక్ట్గా న్యూమినేటర్ని యాడ్ చేయాలి, అంటే 1 ప్లస్ క్రాస్ మల్టిప్లై చేయండి cos hx 1 ఇంటూ. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి 1 బై 2 బై 2 బై 3 ఉంది, లేకుంటే ఇక్కడ 1 బై 2 బై 3 బై 2 ఉంది. అప్పుడు 2 క్యాన్సిల్ చేయొచ్చు. ఎందుకు? 1 బై 2 ఇంటూ ఈ 3 బై 2 న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, 2 బై 3 అవుతుంది, మళ్ళీ 2 క్యాన్సిల్. కాబట్టి అదేవిధంగా cos hx 2 క్యాన్సిల్. మరి ఇంకా మిగిలింది దట్ ఈజ్ ఈక్వల్ టు sin hx డివైడెడ్ బై 1 మైనస్ cos hx ప్లస్
sin hx divided by 1 plus cos hx. ఎస్, ఇప్పుడు మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ రెండిట్లో నుంచి sin hxని కామన్ తీయచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు sin hxని కామన్ తీస్తే ఇంకా మిగిలింది ఏంటో చూద్దాం. 1/1 మైనస్ కాస్ హెచ్ఎక్స్, 1/1 మైనస్ కాస్ హెచ్ఎక్స్ ప్లస్ 1/1 ప్లస్ కాస్ హెచ్ఎక్స్. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు sin hx ఎల్సిఎం 1 మైనస్ కాస్ హెచ్ఎక్స్ ఇంటూ 1 ప్లస్ కాస్ హెచ్ఎక్స్. క్రాస్ మల్టిప్లై చేయండి. 1 ఇంటూ 1 ప్లస్ కాస్ హెచ్ఎక్స్, 1 ప్లస్ కాస్ హెచ్ఎక్స్ ప్లస్ క్రాస్ మల్టిప్లై చేయండి. 1 ఇంటూ 1 మైనస్ కాస్ హెచ్ఎక్స్, 1 మైనస్ కాస్ హెచ్ఎక్స్. 1 మైనస్ కాస్ హెచ్ఎక్స్ రెండు గెట్ క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ మిగిలింది ఏంటో చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు sin hx, ఇంకా 1 ప్లస్ 1 2 కదా, మన ఆన్సర్లో 2 ఉంది చూడండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1 మైనస్ బి స్క్వేర్ అంటే కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు ట్రిగనోమెట్రీ ఐడెంటిటీ తెలుసు, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1 అని. అదేవిధంగా ఇక్కడ హైపర్బోలిక్లో ఆపోజిట్ అన్నమాట, కాస్ స్క్వేర్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనకి ఏం కావాలి, 1 మైనస్ కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ కావాలి. సో కాబట్టి ఈ కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ని రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, మైనస్ అవుతుంది. సో 1 మైనస్ కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ అలానే ఉండాలి. కాబట్టి సో దట్ ఈజ్ ఈక్వల్ టు sin hx ఇంటూ 2 బై మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సైన్ హెచ్ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ సైన్ హెచ్ఎక్స్ ఇంటూ సైన్ హెచ్ఎక్స్ రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా మిగిలింది -2 డివైడెడ్ బై సైన్ హెచ్ఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ 1 బై సైన్ హెచ్ఎక్స్ కొసీకెంట్ హెచ్ఎక్స్. ఓకే, 1 బై సైన్ ఏం రాయొచ్చు ట్రిగనోమెట్రీలో, కొసీకెంట్. ఇక్కడ కూడా అట్లనే -2 కొసీకెంట్ హెచ్ఎక్స్. సో ఇదే మన ఆన్సర్ చూడండి. సో దట్ ఈజ్ RHS. therefore LHS is equal to RHS. ప్రాబ్లమ్ని మరొకసారి రాస్తే సరిపోద్ది. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.